మీడియా మిత్రులకు, అలాగా విచ్చేసిన అతిథులకు, అలాగే వేదికను అలంకరించిన పెద్దలకు, శ్రేయోభిలాషులకు, మ్యూజిక్ లవర్స్కి అందరికీ కూడా నా హృదయపూర్వక స్వాగతం. మా చిన్ని శివ కనిపించాడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ లక్ష్మణ్ రావు గారు, ఎస్పెషల్లీ టుడే. ఎందుకంటే సో వారు నా దగ్గరికి వచ్చి ఒక మంచి కాన్సెప్ట్ ఉందండి, ఒక శివుడి మీద సాంగ్ చేయాలి కార్తీక మాసానికి అనుకుంటే, నేను అబ్బా మళ్ళీ శివుడి మీద సాంగ్ అంటే ఆల్రెడీ ఏది నీకు నికరం అని ఒక సాంగ్ నేను చేయడం జరిగింది, వారు యాక్ట్ చేయడం జరిగింది. సో దాని తర్వాత మళ్ళీ ఒక శివుడు సాంగ్ అంటే అబ్బా మళ్ళీ రెగ్యులర్గా శివుడు సాంగ్ అంటే మీకు తెలియదే ఉంది, జనరల్గా వెరీ హైలో ఉంటుంది అండ్ వెరీ బీట్ ఓరియంటెడ్ సాంగ్ ఉంటుంది. బట్ ఐ డోంట్ వాంట్ టు డూ లైక్ దట్. ఏదన్నా కొత్తగా చేద్దామంటే లేదంటే ఒక మంచి కాన్సెప్ట్ ఉందని ఆయన కాన్సెప్ట్ చెప్పిన తర్వాత నాకు నచ్చింది. ఒక చిన్నపిల్లోడు ఒక అమ్మ వాడిని శివుడుగా అనుకుంటూ, అంటే కొడుకునే శివుడుగా అనుకుంటూ తప్పిపోతే వెతుక్కుంటూ వెళ్తుంటే, సో ఆ శివుడు ఎలా విశ్వరూపాన్ని చూపించాడనే ఒక కాన్సెప్ట్ సెన్సిబుల్గా అనిపించింది, బాగుంది, క్యూట్గా ఉందని. సో ఐ యాక్సెప్టెడ్ అండ్ డిడ్ ద సాంగ్. సో ఫైనల్లీ ఈ రూపం ఇంత బాగా వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. బేసిక్గా ఈ రోజుల్లో అంటే నేను అంటే ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ద నేమ్స్ ఆఫ్ ద సాంగ్స్ కానీ ద ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ కానీ, బట్ నేను చేసిన ఎన్నో సింగిల్ సాంగ్స్ అంటే ప్రైవేట్ సాంగ్స్, అబ్బా ఇది బాగా తీసుంటే బాగుండేది, బాగా పిక్చరైజ్ చేస్తుంటే బాగుండేది, బాగా ప్రమోట్ చేస్తే బాగుండేది అని అనిపించిన చాలా సందర్భాలు ఉన్నాయి. బికాజ్ ఒక టెక్నీషియన్కి మనీ ఈజ్ నాట్ ద క్వశ్చన్, రికగ్నైజేషన్, గుర్తింపు, ఆ సాంగ్కి తగ్గ విజువలైజేషన్ అండ్ ద పబ్లిసిటీ, దీస్ ఆర్ ద ఇంపార్టెన్స్ ఫర్ ద ట్రూ టెక్నీషియన్స్కి. సో అలాగే అందులో నాకు దీంట్లో చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే ఎక్కడికెక్కడికో కర్ణాటక అండ్ సో మెనీ ప్లేసెస్కి వెళ్ళి షూట్ చేశారు. దిస్ ఇస్ ద నార్మల్ సాంగ్, వాళ్ళ అబ్బాయి ఇందులో రిషి యాక్ట్ చేశాడు, ఒక నార్మల్గా తీసేయచ్చు షార్ట్స్ వేసి, అండ్ ఈ రోజులో ఏఐ వచ్చింది, ఏఐ మీద కూడా తీసేయచ్చు, బట్ ఆయన అలా చేయలేదు, ప్రాపర్గా షూట్ చేసి తర్వాత సీజీ కూడా చేసి. సో ఆయన చాలా ఖర్చు పెట్టి, ఎందుకంటే ఆయన డబ్బుల కోసం చూడలేదు, ప్యాషన్, he has a passion about towards the song and the lyrics and the shooting and everything. సో అంత ప్యాషనెట్గా ఉన్న వారితో నేను వర్క్ చేయడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. సో ఒక చిన్న సైజు అంటే ఒక చిన్న ఆడియో ఫంక్షన్ లాగా ఈ రోజున ఇక్కడ చేశారు. అంటే ఒక సినిమాకి ఎలా ఆడియో చేస్తారో అలాగా ఆడియో లాంచ్ చేయడం, అండ్ అలాగే ఈ ఆడియోని ఎస్పెషల్లీ టీ సిరీస్ వాళ్ళు ఆడియో రిలీజ్ చేయడం. థ్యాంక్ యూ సో మచ్. పాట వినగానే నచ్చి టీ సిరీస్ వారు ఒప్పుకున్నారు. అండ్ అలాగే ఎవరు రాస్తే బాగుంటుంది అనుకుంటే, సో లాస్ట్ సాంగ్ కూడా ఏదే నీకు నికరం భారతీబాబు గారు రాశారు. సో భారతీబాబు గారు ఈ సాంగ్ రాయడం, రెడీ టు ఈట్ అంటారు కదా, సో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో అలాగా రెడీ టు సాంగ్ ఆయన రాశారంటే జస్ట్ విత్ ఇన్ 1 అవర్లో రాసేస్తారు భారతీబాబు గారు. సో అంత ఫాస్ట్ రైటర్. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ ది సాంగ్. అండ్ అలాగే ఈ పాటని నార్మల్గా లాంచ్ చేయకూడదు, ఎవరైనా ఒక పెద్దవారు లాంచ్ చేయాలంటే మన ఇండస్ట్రీకి ఒక పెద్దవారు ఆ స్టేచర్ ఉండాలి ఈ పాట లాంచ్ చేయాలని మా చిన్నాన్నగారు విజేంద్ర ప్రసాద్ గారిని అడగగానే ఆయన ఎంత బిజీ షెడ్యూల్లో కూడా మా మనవిని మన్నించి సో ఈ రోజున ఉన్నారు. ఆయన డైరెక్ట్గా వారణాసి నుంచే వచ్చారు. వారణాసి నుంచి అంటే మనం అనుకున్న వారణాసిని కాదు, సో మహేష్ బాబు వారణాసి నుంచి డైరెక్ట్గా మనకి ఇక్కడికి వచ్చి మనందరికీ బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి ఈ రోజున ఇక్కడ ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రసాద్ గారు. అండ్ అలాగే ఈ సాంగ్ పాడింది కూడా నేనే. అండ్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ, ఒక మంచి సాంగ్ చేశాను, మంచి డివోషనల్ సాంగ్ చేశానని. సో లక్ష్మణ్ రావు గారు ఈ సింగిల్ సాంగ్కే మీరు డివోషనల్ సాంగ్కి ఇలా చేశారంటే, మీరు గతంలో ఒక 2 సినిమాలు ప్రొడ్యూస్ చేశారు, బట్ ఒక మంచి సినిమా ఫ్యూచర్లో ప్రొడ్యూస్ చేయాలని. ఆడియో ఎంత గ్రాండ్గా ఉండబోతుందో నాకు అర్థమవుతుంది. మనం నేను ఉంటాను, నాకు మీరు తెలీదు అంటే నేనైతే ఖచ్చితంగా ఉంటాను. అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ ద హోల్ టీమ్. అండ్ ఒక చిన్న పల్లవి పాడమని డైరెక్టర్ గారు అడుగుతున్నారు. సో మా చిన్ని శివ కనిపించాడా, మా చిన్ని శివ కనిపించాడా, కొండ కోనల్లో చెట్ల నీడల్లో నాన్న విభూది పోసి నక్కున్నాడు, ఎద్దు మీద ఎక్కున్నాడు, ఎక్కడైనా నక్కున్నాడు, వాగమ్మ వంకమ్మ చూసారా మీరు,
కనీసం ఇప్పుడు మీరు చూస్తున్న ప్రేక్షకులు ఎక్కడైనా కానీ శివుడు కనిపిస్తే మాత్రం మాకు తొందరగా ఫోన్ చేసి చెప్పండి. అండ్ వన్స్ అగైన్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ ద హోల్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.